కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదన్నా పట్టుకొని చిరిగిపోయిందంటే ఆ డ్రెస్ పక్కన పెట్టాల్సిందే. మరి చిరిగింది వేసుకోలేం కదా! డ్రెస్ అంతా బావుంటుంది. అనుకోకుండా చిరిగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ మీరు కావాలంటే ఇలా బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు. ఈ టాప్ తోటి మీరు అందంగా శారీ బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు. మ్యాచింగ్ లాగా చాలా బావుంటాయన్నమాట ఈ బ్లౌజులు. కొంచెం వర్క్ వచ్చి ఇలాంటి డ్రెస్సులు ఏమైనా ఉంటే చక్కగా మీ బ్లౌజ్ పొడవు ఎంతో అది కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి. మెజర్‌మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని కొలత పెట్టుకొని కట్ చేసుకొని ఈ కింద వైపు 2 మడతలు పెట్టి రౌండ్‌గా కుట్టుకోవాలి. మిషన్ ఉంటే మిషన్ మీద వేసుకోవచ్చు. లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నడుము కింద లూజ్‌గా లేకుండా మామూలుగా బ్లౌజ్ కొంచెం టైట్‌గా ఉంటుంది కదా! డ్రెస్ కొంచెం లూజ్‌గా ఉంటుంది. ఈ లూజ్ లేకుండా ఉండాలంటే కింద వైపు థ్రెడ్ వేసుకున్న తర్వాత టైట్ చేసుకోవచ్చు. మనం బ్లౌజులకి బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా థ్రెడ్స్, ఆ థ్రెడ్ ఎంత కావాలో అంత ఇలా మనం పట్టి కుట్టుకున్నాం కదా! దాని లోపల నుంచి దూర్చుకొని ఈ చివర్ల కొద్దిగా టెసల్స్ వేసుకుంటే బావుంటుందన్నమాట. క్లాత్ మిగిలింది కదా ఇంకా డ్రెస్‌లో అందులో నుంచి టెసల్స్ తయారు చేసుకొని కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే వేసాను టెసల్స్. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బావుంటుందన్నమాట. మీరు బ్లౌజ్ థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు ఇలా సైడ్‌కి వేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ నీట్‌గా ఉంటుందనుకుంటే బావుంటుందనుకుంటే అటువైపు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. చాలా బావుంటుంది బ్లౌజ్‌లా తయారు చేసుకొని వేసుకుంటే. ఎలాగో డ్రెస్ చిరిగిపోయింది పక్కన పెట్టడం కంటే కొత్తగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్‌కి వాటికి చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా వర్క్ ఉన్న బ్లౌజులు. మన దగ్గర వర్క్ డ్రెస్సులు చాలా ఉంటుంటాయి. పైనంతా కూడా వర్క్ హెవీగా వచ్చి. అవి కొద్ది రోజులు వేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తాం మళ్ళీ వేసుకోలేక. అలాంటివి ఇలా చేసుకుంటే బ్లౌజ్ లాగా చాలా బాగుంటుందన్నమాట. వర్క్ అంతా ఉంటుంది కాబట్టి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కాంట్రాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు అనమాట రకరకాలుగా. మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. కావాలంటే థ్రెడ్ వేసుకోకుండా పెట్టుకొని మనం కరెక్ట్‌గా సైజ్ వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు కావాలంటే బ్లౌజ్ కింద వైపు ప్రిల్స్ పెట్టుకోవచ్చు. క్లాత్ మిగిలింది కదా దాంట్లో నుంచి కట్ చేసుకొని ప్రిల్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మోడల్. ఇది కూడా వర్క్ వచ్చి చాలా బాగుంది. కొద్దిగా చిరిగిపోయింది. ఇలా కుట్టేసాను బ్లౌజ్. సైడ్స్ నేను థ్రెడ్స్ పెట్టాను. థ్రెడ్ దూర్చుకోకుండా సైడ్స్ పెట్టాను. బ్లౌజ్ వేసుకున్న తర్వాత టైట్ చేసుకోవచ్చు. ఇవి పెద్దవాళ్ళు వేసుకోకపోయినా పిల్లలకు చాలా బాగుంటాయి. వాళ్ళు ఎప్పుడో ఒకసారి శారీస్ కడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు డ్రెస్సులు ఏమైనా ఉంటే వాడుకోకుండా ఉన్నవి, అందులో బాగున్నవి ఇలా కట్ చేసుకొని బ్లౌజులు తయారు చేసుకొని శారీస్ అప్పటికప్పుడు కట్టుకోవచ్చు అనమాట.